పొరపాటు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా వాటిని సరిదిద్దే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. సో ఇట్ ఈస్ నాట్ దట్ మేమేదో వాళ్ళని వదిలేసి ఏదో వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఏదో ఇక్కడ మళ్ళీ మంచివాళ్ళుగా వాళ్ళని భావించి వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. నేను అలా అననల్లా, ఇది నేను అంటున్న మాట కూడా కాదు, మీ సహచరులు మీ పార్టీలో ఉండే సీనియర్ నాయకులు మాట్లాడుతున్న మాట ఇది. సార్, నేను ఈ డిబేట్ ద్వారా మా పార్టీ కుటుంబ సభ్యులకి, కూటమి 3 పార్టీల కుటుంబ సభ్యులకి, ప్రజలందరికీ కూడా చెప్తూ ఉన్నాం. గత పాలనలో ఎవరైతే ఆ పాలకులకు సంబంధించి జరిగినటువంటి అవినీతి కార్యక్రమాల్లో, అరాచకాల్లో భాగస్వాములయ్యారో వారెవ్వరినీ కూడా క్షమించేటటువంటి పరిస్థితి ఉండదు. వారెవ్వరికి మళ్ళీ మంచి పోస్టింగ్లు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఒకవేళ ఎక్కడన్నా పొరపాటున ఏదైనా 1-2 అలా జరిగితే వాటిని ఇమ్మీడియట్గా కరెక్ట్ చేసే ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది. సో దానిలో కూడా నిర్మోహాటంగా వ్యవహరిస్తున్నాం. రెండోది వికే గారు, ఇక్కడ గతంలో ఎవరైతే ఆనెస్ట్ ఆఫీసర్స్, మీరు ఇంకొక మంచి పాయింట్ కూడా రేజ్ చేశారు, సిన్సియర్గా పనిచేసేటటువంటి అధికారులు ఎవరు కూడా గత పాలకులకి నచ్చేవాళ్ళు కాదు. వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే కాసులు తెచ్చేవాడు, అరాచకాలు సహకరించేవాళ్ళు, అది బూట్ పాలిష్ బ్యాచే కావాలి. అటువంటి ఆనెస్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఇబ్బందులు పాలయ్యారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ మళ్ళీ పోస్టింగులు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మాకేమీ సొంత పనులు ఉండవు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఆఫీసర్ని అడ్డం పెట్టుకుని మీరు దోచుకోండి, లేదంటే వాడిని దాన్ని ఇక్కడ చెప్పరు. ఆ పరిస్థితి ఉండదు సార్. ఎమ్మెల్యేల విషయంలో కూడా ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రజలు మాకు ఇచ్చినటువంటి మ్యాండేట్ మా పైన అటువంటి బాధ్యతను పెట్టింది. ప్రజలు 164 సీట్లు దేనికి గెలిపించారు సార్? కూటమికి ఎందుకు ఇచ్చారు? వాళ్ళలాగా దోచు తినమనా, వాళ్ళలాగా అవినీతికి పాల్పడమనా? కాదు కదా. ఆ మ్యాండేటు ప్రజలు ఇచ్చినటువంటి విజయం మా పైన బోల్డంత బాధ్యత పెట్టింది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉంది. అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఉంది. అది ఒక ఎంపీయా, ఎమ్మెల్యేనా, మంత్రా, లేదంటే పార్టీలో ఉన్నటువంటి సాధారణ మాలాంటి నాయకులు అందరి మీద కూడా ఆ బాధ్యత ఉంది. అది గుర్తెరిగే మేము మళ్ళీ కూడా పనిచేస్తాం. ఎందుకంటే మళ్ళీ మేము కూడా వాళ్ళలాగానే ప్రవర్తించి ఆ తేడా ఏముందిరా, వాళ్ళు ఇంతే వీళ్ళు ఇంతే, అనవసరంగా వీళ్ళకి 164 సీట్లు ఇచ్చాం అన్న భావన ప్రజలలోంచి వచ్చేటటువంటి అవకాశాన్ని మేము కల్పించము. అది పదే పదే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పదే పదే గుర్తు చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా మనం ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాలి, పీపుల్స్ మ్యాండేట్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఇంకా డిసిప్లిన్డ్గా ఉండండి అనే చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా అదే రకంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాదు. రెండోది, ఇందాక మా రిటైర్డ్ జడ్జి రామకృష్ణ గారు ఒక చాలా మంచి గొప్ప పాయింట్ ప్రస్తావించారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కష్టంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి అండగా నిలబడ్డారు కాబట్టే నిలబడి పోరాడగలిగారు. ఇవాళ అటువంటి పరిస్థితి లేదు కాబట్టే పారిపోతా ఉన్నారని ఆయన ఏదైతే అన్నారో అది 100% ఇట్స్ అ ఫ్యాక్ట్. ఎందుకంటే నా విషయంలో నాకు తెలుసు చంద్రబాబు గారు ఎంత అండగా నిలబడ్డారో. 3 సార్లు స్వయంగా ఆయన మా ఇంటికి వచ్చి మా కుటుంబానికి ధైర్యం చెప్పి వెళ్ళారు. అలాగే ప్రతి ఒక్క నాయకుడు నేను చూసేవాడిని కదా సార్, ఎవరైనా ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తే ఆయన అసలు